హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అగ్నిగుండాలతో ఘనంగా ముగిశాయి. శివ కళ్యాణంతో ప్రారంభమైన ఉత్సవాలు గురువారం బోనాలు, ఎడ్లబండ్ల ప్రదర్శనలు నిర్వహిస్తారు. రాత్రి స్వామివారిని భక్తులు బోనాలు సమర్పించారు. అలాగే పట్నాలు వేసి కార్యక్రమాలు నిర్వహించారు. పొట్లపల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి 202 ఏళ్ల చరిత్ర ఉండడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరలివచ్చి మొక్కులు సమర్పించారు. పిల్ల జల్లా బాగుండాలి, పాడి పంటలు సమృద్ధిగా అభివృద్ధి చెందాలని కోరుతూ బండ్లు, ట్రాక్టర్లతో ఆలయం చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేశారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా భావించే మల్లికార్జున స్వామికి యువతీ యువకులు బోనాలు, దీపాలతో ప్రదక్షిణలు చేశారు. స్వామి కటాక్షం కోసం భక్తులు అగ్నిగుండాలను దాటేందుకు ఉత్సాహం చూపించారు. ఉత్సవాలలో గ్రామ సర్పంచ్ రాచపల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ చెప్పాల శ్రీధర్, నరసింహారెడ్డి, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎండాలేసిన కోల అది ఎండి కోల ఓ నారామయ్య, అది ఎండి కోల ఓ నారామయ్య, బాయిలేసిన కోల అది బంగారు కోల ఓ నా సీతమ్మ, అది బంగారు కోల ఓ నా సీతమ్మ. అరే కట్టరా కాలు గజే కొట్టరా డప్పు దరువు వెయ్యరో కాలు అడుగు సిర్రతో సిటికరా. శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర, రావయ్య జంగమా లింగమా. బాజాట్లేసే భజన అది భక్తి భజన ఓ నారామయ్య, అది ముక్తి భజన ఓ నారామయ్య, సేవల్లేసే భజన అది చెక్క భజన ఓ నా సీతమ్మ, అది గజ్జల భజన ఓ నా సీతమ్మ. పట్టరా భజనలు కొట్టరా చుడతలు వెయ్యరా అడుగులు భక్తితో చిందులు. బల 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 హర శంకరమూర్తి లింగమూర్తి లెగుమా ఓహో ఈశ్వర, లేవయ్యా శంకర మా భోలా శంకర. ఈ దేవాలయములో మరి గత కొంతకాలం నుండి మరి ఇక్కడ అనేకమైనటువంటి యొక్క వ్యవస్థ ఉండేది. ముట్టుకుంటే బంగారం అయ్యేటువంటి స్వామి మొక్కితే ఇంగు బంగారముగా వెలిసేటువంటి వాడు. ఈ యొక్క మల్లికార్జున స్వామివారి మనసులో సంకల్పం పెట్టుకొని ఆ స్వామివారికి 5 ప్రదక్షిణలు చేసి స్వామివారికి ముడుపు కట్టి ఏదైతే మనసులో సంకల్పాన్ని పెట్టుకొని మాకు సంతానం కావాలనో, ఆరోగ్యం కావాలనో, వివాహం కావాలనో, లేకపోతే ఇంట్లోకి ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వచ్చి స్వామివారి మండపంలో ఒక రోజు నిద్ర చేసి స్వామికి ముడుపు కట్టి 5 ప్రదక్షిణలు చేసుకొని పోతే మళ్ళీ సంవత్సరము స్వామివారి కళ్యాణ మహోత్సవం వచ్చే వరకు ఇక్కడ వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరి మరి ఇంతకాలం పురాతనములో ఉన్నటువంటి దేవాలయము సంవత్సరం కూడా మరి అత్యంత వైభవపేతముగా ఈ సంవత్సరము మరి భద్రకాళి వీరభద్ర స్వామి వారి మరి అగ్నిగుండ కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడం జరిగింది. కాబట్టి భక్తులంతా కూడా సుఖశాంతులతో ఉండాలని, మరి పాడి పంట కూడా సుఖశాంతులతో ఉండాలని, పట్టింది బంగారముగా ముట్టింది ముత్యముగా మరి భక్తులంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి కోరిక. మరి రాజ్యము రాష్ట్రము కూడా మరి అధికారంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాము. ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు అగ్నిగుండాలు తప్పడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అగ్నిగుండాలు తొక్కి వారి యొక్క కోరికలు తీర్చడానికి మనస్ఫూర్తిగా స్వామివారికి మొక్కుకొని వేడుకున్నారు. అదేవిధంగా మన యొక్క దేవాలయం ఇప్పుడే పునర్నిర్మాణం ఉన్నది కాబట్టి భక్తులు వారి ఇచ్చినంత సహకారం చేసి దేవాలయానికి అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా మరింత వైభవపేతంగా జరిపించడానికి కృషి చేస్తామని కోరుకుంటున్నాము. జాతర సందర్భంగా ఇక్కడ పొద్దున అగ్నిగుండాల కార్యక్రమం జరిగింది. అందులో భక్తులంతా పాల్గొని విజయవంతం చేసినారు. దీనికి తోడ్పడిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ట్రాక్టర్లు పోవడానికి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల అందరి కృషితోటి గ్రామస్తుల సహకారంతో కట్టమించల్లి బండ్లు పోవడానికి
బ్రహ్మాండంగా కొత్తగా చేయడం జరిగింది. వాళ్ళ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, బండ్లకు ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఇవాళ గత 20 సంవత్సరాల నుండి యజ్ఞగుండాలు మొదలుపెట్టినాం. అడ్డూరు సులోచన సర్పంచ్ ఆధ్వర్యంలో ఫస్ట్ స్టార్ట్ చేసినాం. ఇప్పటి వరకు అదేవిధంగా బ్రహ్మాండంగా అగ్నిగుండాలు జరుగుతున్నాయి. ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వచ్చి యజ్ఞగుండాలు దొక్కుతున్నారు. వారికి సకల సంతోషాలు కలిగి, పంటలు కలిగి అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి యజ్ఞగుండాలు భగవంతుని దయ వల్ల పూర్తిగా మా పుట్లపై గ్రామస్తులందరూ సహకారంతో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ గుడి నిర్మాణం కోసం గ్రామస్తులందరూ ఏకమై ఒక కమిటీగా ఏర్పడి ఒక గ్రామం యొక్క యూనిటీ ఉండి ఈ గుడిని ఈ అభివృద్ధి దశలో నడిచిందంటే గ్రామస్తులందరూ సహకారం ఉన్నది కనుక వాళ్ళందరికీ కూడా ఆ దేవుడు అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఇదంతా విజయవంతం చేసినందుకు పుట్లపల్లి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక